హలో అందరికీ. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చి బూరెలండి. ఏంటా ఇప్పుడేం పండగలు కూడా అయిపోయినాయి కదా, బూరెలు చేస్తున్నారేంటా అనుకుంటున్నారా? అదేనండి మరి విషయం. వినాయకుడి పందిళ్ళల్లో అన్నదానాలు జరుగుతున్నాయి కదండి. మా వాళ్ళు ఇంట్లో ఒకరోజు చెప్పకుండా నేను బియ్యం పోసేసాను. వాళ్ళు ఆల్రెడీ బజార్కి వెళ్ళిన తర్వాత మాకు భోజనాలు ఉన్నాయి, వంట చేయమాకని చెప్పారండి. ఇంకా ఆ బియ్యం 2 రోజుల నుంచి అట్లే నానుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ 400 గ్రామ్స్ బియ్యాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా బూరెలు చేద్దాము, అందరికీ వీడియో కూడా పెడదాము, అందరూ చూస్తారు, చాలా రోజులైంది బూరెలు చేయక అని చెప్పి రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. వస్తాయా రావా అని భయం అండి. దాదాపు 4-5 ఏళ్ళైంది బూరెలు చేయక. ఇంకా స్టార్ట్ అయితే చేసేసానండి ధైర్యం చేసి. ఇంకా బెల్లం వచ్చి 1 కేజీ బియ్యానికి 700 గ్రామ్స్ బెల్లం అండి. ఈ ఈ బెల్లము మనం అచ్చు బెల్లం అండి. చాలా అంటే చాలా బాగుంది, అమృతంలాగా ఉందండి. తేనె ఇంకా తీయగా ఉంది, ఎటువంటి తేడా లేదండి బెల్లంలో మటుకి, అంత బాగుంది. ఆ బెల్లం మనకి కేజీ బియ్యానికి 700 గ్రామ్స్ అంటే 100 గ్రాములకి 70 గ్రాములు. 400 గ్రామ్స్ మన రైస్ కాబట్టి 400 గ్రామ్స్కి 2800 అంటే 20 రెండు రెండు 200 గ్రాములు అంటే 280 గ్రాములు. 280 గ్రాములు ప్లస్ కొబ్బరి ఒక చిప్ప కాబట్టి మనం 500 గ్రామ్స్కి అయితే అరచిప్ప, కేజీకి అయితే ఒక చిప్ప. 500 గ్రామ్స్ కాబట్టి హాఫ్ చిప్ప వేసేసానండి. హాఫ్ చిప్ప 3-4 యాలక్కాయలు అని ఆ కొబ్బరి యాలక్కాయలు మిక్సీ వేసేసుకున్నాను. అది పక్కన పెట్టేసుకోండి. ఇంకా బెల్లంలో కొంచెం నీళ్లు వేసి కరగనివ్వండి. బెల్లాన్ని కరగనిచ్చిన తర్వాత దాన్ని జాలిలో వడకట్టండి. ఎందుకు చెప్తున్నానంటేనండి, ఆ బెల్లం తయారు చేసే చోట పుల్లలు, రాళ్ళు, ఇసుక అన్నీ ఉంటాయండి. అవి మనకి ప్రాబ్లం అయిపోతుంది తింటే. అందుకని చెప్పి అలా వడగట్టి పాకం మొదలు పెట్టుకోండి. ఇంకా అలా తిప్పుతూ ఉండండి. ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అలా పడుతుందండి. మధ్యలో ఆపేసినా పర్వాలేదు, తిప్పుతూ ఏమీ ఉండక్కర్లేదు. ఇంకా అయిన తర్వాత బెల్లం పాకం చూసుకోండి. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. అలా కొంచెం బాగా టంగ్ మన మోగే ఉండ అయితే కాదండి, సాఫ్ట్గా వచ్చే ఉండ. మీకు పాకం ఆల్రెడీ నేను చూపిస్తున్నాను. అలా తీసానండి నేనైతే పాకం. అలా తీసాను. బూరెలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. పిండి నేను వేడి మీద కొంచెం జారుగా ఉన్నప్పుడే వేసేసాను. అలా కాకుండా కొంచెం పిండి ఆరిన తర్వాత వేస్తే బూరెలాగా పొంగుతుందండి. ఇంకా అలా పిండి కలిపేసుకున్నాను. పిండి కొంచెం కొంచెంగా వేసి పిండి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేశాను. గిన్నెలో పెట్టి మూత పెట్టేశాను. పెట్టేసిన తర్వాత బాండ్లీలో నూనె పోసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా గ్యాస్ అయితే బాగా బాగా చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. ఎంత తక్కువ ఉంటే అంత మంచిదండి. మంచిగా సన్నటి సగం మీద ఎగుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఏమాత్రం బాగా వేడి ఎక్కువ పెడితే లోపల బూరె వేగదండి, పిండి వేగదు. కాబట్టి సిమ్ మీద పెట్టి చిన్నగా వేయించుకోండి, చాలా బాగుంటుంది. చూసారుగా నేను పెద్ద బాండ్లీలు కూడా పెట్టలేదండి. నిన్న షార్ట్ చూసారన్నది ఈ కళాయేనండి. నేను మంటలో అట్ట కాల్చింది. ఎంత శుభ్రంగా అయిపోయిందో కళాయి. కొత్త కళాయి షాపులో తీసుకొచ్చిన కొత్త కళాయి ఉన్నట్టుంది. ఇంకా అలా చేసేసి బూరెలు ఇలా ట్రై చేయండి. ఒక్కొక్కటే వేసానండి, 2 కూడా వేయలేదు, చిన్న బాండ్లీ అని. ఇంకా మనకి అయినాయే 400 గ్రామ్స్కి 16 అయినాయండి బూరెలు. 1 కేజీకి వచ్చి 40-45 అవుతాయి. 400 గ్రామ్స్ కాబట్టి 16 ఏమో అయినాయండి. ఇంకా అలా బూరెలు అలా వస్తాయండి. అలా వచ్చేసేసి ఇంకా ఒక్కొక్క బూరె అట చేసేసుకోండి. నాకు ఫోను వేరే చేతిలో ఉందండి, ఒక్క చేతితో చేయాల్సి వస్తుంది, ఒక చేతితో కెమెరా పట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల నేను ఒక్కదాన్ని అలా అడ్జస్ట్ చేసుకుంటూ చిన్నగా చేసుకున్నాను వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఇంకా బూరెలు అయితే టేస్ట్ చాలా బాగా అదిరిపోయాయండి. ఇంకా బెల్లము, కొబ్బరి, ఎలాచి అన్నీ చాలా జాగ్రత్తగా వేసుకోండి. బెల్లం పాకం మంచిగా తీసుకోండి. మళ్ళీ ఇంకా అట్లా చల్లారిపోయిన తర్వాత అట్లా జాలి గిన్నెలో ఉంచేసుకుని తర్వాత క్యాన్లో సర్దేసుకోండి. చల్లారిపోయిన తర్వాతే మూత పెట్టండి. వేడి మీద మూత పెట్టారంటే బూరెలు ఆగమైపోతాయి.
చల్లారిపోయిన తర్వాత మూత పెట్టండి. 1 వీక్ అయినా కూడా టేస్ట్ అదిరిపోతాయి. మన దగ్గర 1 వీక్ సరిపడా ఏమీ లేవనుకోండి, మీరు కేజీలు 2 కేజీలు చేసుకుంటారు కదా, 15 డేస్ అయినా ఉంటాయండి. కానీ 1 వీక్ అయితే టేస్ట్ అదిరిపోతుంది. బూరెలు అయితే మామూలుగా లేవండి టేస్ట్. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. కాకపోతే కొంచెం పిండి ఆరిన తర్వాత స్టార్ట్ చేయండి బూరెలు చేయడం. ఇకపోతే హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.